గొర్రె కషాయమని నమ్మిద్దో లేదో తెలీదు గానీ, నేను మాత్రం రివిజన్ ఎగ్జామ్స్‌ని బాగా నమ్మేవాడిని. సీఏ ఫైనల్‌లో నేను తప్పు చేస్తున్నాను అనిపించిన ప్రతిసారి ఎళ్లి రివిజన్ ఎగ్జామ్స్‌కి ఫీజు కట్టేసేవాడిని. ఒక 1 వీక్ షెడ్యూల్ ఫాలో అయ్యేవాడిని. ఆ తర్వాత ఓన్ షెడ్యూల్ యేసుకునేవాడిని. నా బాధేందంటే, అరే! రివిజన్ ఎగ్జామ్స్ ఫాలో కావడం చేతకానప్పుడు నువ్వెందుకు కడతావురా అనిపిచ్చేది. మామూలుగానే చదవట్లేదని గిల్ట్. ఇప్పుడు మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ రాయట్లేదని ఇంకో గిల్ట్ పెరిగి చదవకుండా అటెంప్ట్ వదిలేసేవాడిని. సో, కట్టేవాడిని, అంతగా వెళ్ళేవాడిని కాదు. అంత టైం ఉండేది కాదు. ఆ సిలబస్ కవర్ చేయలేకపోయేవాడిని. బ్యాక్‌లాగ్ అయిన సిలబస్ మళ్ళీ చదవడానికి టైం సరిపోయేది కాదు. ఓన్ షెడ్యూల్ యేసుకునేవాడిని. కానీ అది వర్కౌట్ అయ్యేది కాదు. సో, టోటల్‌గా డొనేషన్ ఇచ్చేవాళ్ళం ఆ రివిజన్ ఎగ్జామ్స్‌కి. కానీ నేను పాస్ అయింది కూడా ఆ రివిజన్ ఎగ్జామ్స్ వల్లే. ఎలా అంటే ఎగ్జామ్ రాయడం వల్ల కాదు. అక్కడికెళ్ళి ఒక కూర్చొని ఎన్విరాన్మెంట్ సీరియస్‌నెస్ ఉండేది. సో, యాహ్! అది నాకు ఉపయోగపడింది. కాకపోతే ఆ ఎన్విరాన్మెంట్ ఉపయోగపడింది. ఆ ఎగ్జామ్స్ నాకు ఉపయోగపడలేదు. కానీ చాలా మందికి ఉపయోగపడతాయి రివిజన్ ఎగ్జామ్స్ అనేవి. సో, నేను దానికి అగైనెస్ట్ కాదు గానీ, నా జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. కరెక్ట్‌గా ఫాలో అయిన వాళ్ళు చాలా బాగా పాస్ అయ్యారు. నేను మాత్రం డొనేషన్ ఇచ్చి ఆగిపోయాను.